తులారాశి వాళ్లకు ఈ వారం తాము ప్రారంభించినటువంటి పనుల్లో చక్కని విజయాలు కలిసి వస్తుంటాయి. ఆప్తులు ఇచ్చేటటువంటి సలహాలను స్వీకరించగలుగుతారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. అలాగే ఇంతకాలం మీరు పడినటువంటి శ్రమ ఒక కొలిక్కి రాగలుగుతుంది. ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో కోర్టు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఉపశమనం కూడా లభిస్తుంది. అలాగే శుభ కార్యక్రమాల ఏర్పాట్లో నిమగ్నమై ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శన సంతోషాన్ని ఇస్తుంది. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు తగ్గిపోతాయి. ఈతి బాధల నుండి విముక్తిని సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఊహించినటువంటి ప్రదేశాల నుండి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మీకు లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నతపరమైనటువంటి అధికారిక బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారం కొన్ని కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. అనవసరంగా ఎవరిని విమర్శించకూడదు. ఎవరిని మీ వలన మీరు ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. వివిధ రూపాల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. క్రీడాకారులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో కొన్ని రకాల దూర ప్రయాణాలు ఉంటాయి. ఒప్పందాలు కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మానసికమైనటువంటి ఆందోళనలు ఇబ్బందులు పెంచుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచించండి. చక్కని ప్రయోజనాలు పొందుతారు. ఈ వారం మీరు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లలిత అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, అలాగే విశేషమైనటువంటి తామర పుష్పాలతో అమ్మవారిని పూజించటము, అలాగే అమ్మవారి యొక్క నామస్మరణాన్ని నిరంతరము పారాయణం చేస్తూ ఉండటం వలన ఎన్నో రకాల సమస్యలకు విముక్తి లభిస్తుంది. ప్రయోజనాలు కూడా కలిసి వస్తాయి.